Hi, hello, namaste. Welcome to Srinivas Mix channel. Are you preparing for PG Set 2020? Searching for best online coaching centers? Then visit Srinivas Mech PG Set Digital Classes Series. Mechanical Engineering Special. Hundreds of videos, 100% syllabus cover 20 plus subjects, daily announcements, study materials, personalized group for easy community, and many more. For demo classes visit Srinivas Mech YouTube channel, series under 499 only. ఈ రోజు ఈ వీడియో మనం ఏపీ అండ్ టీఎస్ పీజీ సెట్ 2020 సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ అని డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనం డిజిటల్ క్లాసెస్ సిరీస్లోనే థియరీ మొత్తం కూడా డిస్కస్ చేసుకున్నాం కదా యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం. అయితే మనకి ఒక ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రాబ్లమ్స్ సంబంధించి బేసిక్ మోడల్స్ అన్ని కూడా ప్రీవియస్గా ఇవ్వడం జరిగింది. అయితే ఒక ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే మనకు ఖచ్చితంగా కావాల్సింది ఫార్ములాస్. కాబట్టి ఉన్నటువంటి 19 సబ్జెక్ట్స్ సంబంధించి మీకు ఇక్కడ ఫార్ములాస్ అని ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క ఫైల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి, మీరు అక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ అని ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంజనీర్ మెకానిక్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, థియరీ ఆఫ్ మిషన్స్, వైబ్రేషన్స్, మిషన్ డిజైన్, అండ్ నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, థర్మోడైనమిక్స్, అప్లికేషన్స్, మెటీరియల్ సైన్స్, మెటల్ కాస్టింగ్, ఫార్మింగ్, జాయినింగ్ ప్రాసెస్, మిషనింగ్ అండ్ మిషన్ టూల్ ఆపరేషన్స్, మెట్రాలజీ అండ్ ఇన్స్పెక్షన్, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, పీపీసీ, ఐసీ అండ్ ఓఆర్. ఈ విధంగా మనకు 19 కోర్ టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 19 కోర్ టాపిక్స్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ వైజ్గా మీకు ఇక్కడ ఫార్ములాస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ మనం స్టాండర్డ్ అయినటువంటి బుక్ నుంచి డేటా తీసుకున్నాం. సో ఈ విధంగా రిజల్ట్ సంబంధించి ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్, అదేవిధంగా దాని యొక్క క్యాలిక్యులేషన్ సంబంధించి కొంత బేసిక్ డేటా అండ్ వీటికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అన్ని కూడా మీకు త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది సిరీస్లో భాగంగా. అండ్ రిజల్ట్ సంబంధించి అదేవిధంగా దాన్ని ఈ విధంగా సాల్వ్ చేస్తారు. అండ్ అదేవిధంగా tan ఆల్ఫా అయితే దాని యొక్క వాల్యూ అండ్ ఏ విధంగా రిజల్టెంట్ అనేది ఎక్కడ ఉంటుంది, పీ వాల్యూ, క్యూ వాల్యూ, ఆల్ఫా యాంగిల్, టీటా యాంగిల్, దాన్ని ఈ విధంగా సార్ట్అవుట్ చేయాలి. అదేవిధంగా కావాల్సినటువంటి యాంగిల్స్ కాస్ 90 మైనస్ టీటా. అండ్ అదేవిధంగా ఈ విధంగా మనకు డయాగ్రామ్ ఇచ్చినట్లయితే మనకు కావాల్సినటువంటి వాల్యూస్, ఒకవేళ ఏడీ వాల్యూ కనుక మనం ఫైండ్ అవుట్ చేయమంటే దాన్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ విధంగా మనకు మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఫార్ములాస్ అని దాంట్లో ఇన్బిల్డ్ చేయడం జరిగింది. వెలాసిటీ రేషియో ఫార్ములా అండ్ అదేవిధంగా ఎఫిషియన్సీ అండ్ అదేవిధంగా ఈ విధంగా మనకు డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు వాటికి సంబంధించి ఈ విధంగా సార్ట్అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, ఈ వాల్యూ అండ్ అదేవిధంగా డెల్టా ఎల్ వాల్యూ, వాటి యొక్క ఫార్ములాస్. అండ్ అదేవిధంగా డిఫార్మేషన్ ఆఫ్ ఏ బార్, ఓన్ వెయిట్ అయితే ఈ విధమైనటువంటి ఫార్ములా వస్తుంది. అదేవిధంగా మనకు ఎక్స్ట్రా వెయిట్ అయినట్లయితే అప్పుడు అది ఈ విధంగా వస్తుంది. కోనికల్ బార్ యొక్క ఎలాంగేషన్ అయితే అదేవిధంగా ప్రిస్మాటిక్ బార్ యొక్క ఎలాంగేషన్. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వైజ్గా మీకు ఇక్కడ డేటా అనేది అందుబాటులో ఉంటుంది డైరెక్ట్ ఫార్ములాస్ ఓరియంటెడ్లో. అండ్ ఈ విధంగా మీకు ఇక్కడ పక్కన డయాగ్రామ్ వస్తుంది, డయాగ్రామ్కి రిలేటెడ్ అయినటువంటి ఫార్ములాస్. అండ్ నెక్స్ట్ డిఫ్లెక్షన్ ఆఫ్ స్ప్రింగ్, స్టిఫ్నెస్ ఆఫ్ స్ప్రింగ్, ఈ విధంగా మనకు డేటా ఇవ్వడం జరిగింది. ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్ సంబంధించి మాస్ డెన్సిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ, స్పెసిఫిక్ వెయిట్, అదేవిధంగా ప్రెషర్ అండ్ వాల్యూమ్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వాల్యూమ్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్ అయితే, డెప్త్ ఆఫ్ ఇమర్షన్, టైమ్ ఆఫ్ రోలింగ్, కోఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్, ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వైజ్ అంటే మనకి ఎగ్జామ్ సిలబస్లో మెన్షన్ చేయనటువంటి చాలా డేటా కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఏ విధమైనటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసేటట్టు. జెట్ ఆఫ్ వాటర్, నార్మల్ టు జెట్, యూనిట్ పవర్ ఏంటిది, యూనిట్ స్పీడ్, యూనిట్ డిశ్చార్జ్, స్పెసిఫిక్ స్పీడ్, సెంట్రిఫ్యూగల్ పంప్ యొక్క స్పెసిఫిక్ స్పీడ్. అండ్ నెక్స్ట్ థర్మోడైనమిక్స్, మనకు మోస్ట్లీ ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి థర్మోడైనమిక్స్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ఎక్స్పెక్టెడ్ అయినటువంటి టోటల్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ స్టీమ్ బాయిలర్స్ అండ్ ఇంజన్స్, స్టీమ్ నాజిల్స్ అండ్ టర్బైన్స్, ఇదంతా కూడా మనకు థర్మల్ అదేవిధంగా అప్లికేషన్ ఓరియంటెడ్లో కంబైన్ చేస్తూ మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క టోటల్ డేటా అంతా కూడా మనకు ఇంపార్టెంట్. ఐసీ ఇంజన్స్ అనేవి మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆటో సైకిల్, డీజిల్ సైకిల్ ఇవ్వడం జరిగింది కదా ఆ యొక్క టోటల్ డేటా. అండ్ నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫర్, ఆర్ఎండ్ఏసీ. సో ఈ యొక్క ఆర్ఎండ్ఏసీ అనేది మనకు అప్లికేషన్కి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫర్ యొక్క డైరెక్ట్ ఫార్ములాస్ Q2. అదేవిధంగా కోఫిషియన్సీ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఐడియల్, అదేవిధంగా యాక్చువల్, రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ కానీ. అండ్ నెక్స్ట్ TOM, థియరీ ఆఫ్ మిషన్స్, డయామెట్రికల్ పిచ్,
ఫ్లై వీల్ సంబంధించి, గవర్నర్ సంబంధించి, అదేవిధంగా వైబ్రేషన్ సంబంధించి. అండ్ నెక్స్ట్ మిషన్ డిజైన్. సో మిషన్ డిజైన్ సంబంధించి పాయిజన్స్ రేషియో, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, అదేవిధంగా రివీటింగ్ సంబంధించి. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ చాలా చాలా ఇంపార్టెంట్, ఈసారి ఎగ్జామ్లో మాత్రం ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వర్క్షాప్ టెక్నాలజీ, మనకు బ్లాంకింగ్, పంచింగ్, పియర్సింగ్ ఉంది. అండ్ అదేవిధంగా ప్రొడక్షన్ టెక్నాలజీ ఉంది, చిప్ థిక్నెస్ రేషియో, అండ్ అదేవిధంగా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ సంబంధించి ఐఎం అండ్ ఓఆర్ దీని కిందకి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆటోమొబైల్. అండ్ ఈ యొక్క టోటల్ డేటా అంతా కూడా ప్రాబ్లమ్స్ నుంచి ఫార్ములాస్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. సో ఇక్కడ డేటా మీకు అర్థం కావాలంటే ఈ యొక్క క్వశ్చన్ మీకు తెలవాలి. ఈ యొక్క క్వశ్చన్ మీకు తెలిస్తే దీని యొక్క ప్రాబ్లం, అదేవిధంగా దాని యొక్క సొల్యూషన్. సో ఈ యొక్క టోటల్ డేటా అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి గ్యాదర్ చేసుకోవచ్చు. అదేవిధంగా సార్ మాకు ఈ విధంగా కాకుండా ఓన్లీ డైరెక్ట్ మాకు ఫార్ములాసే కావాలి అని అనుకున్న వాళ్ళ కోసం స్పెషల్గా ఇంకో మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ ఫార్ములాస్, మొమెంట్, వాగ్నన్ థీరం, ఈక్విలిబ్రియం, లామిస్ థీరం, వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్, రిజల్టెంట్ వెలాసిటీ, లీనియర్ మోషన్, యాంగులర్ మోషన్, ప్రొజెక్టైల్, అండ్ నెక్స్ట్ డైనమిక్స్. స్టాటిక్స్ అయిపోయింది, అండ్ నెక్స్ట్ డైనమిక్స్, వాటి యొక్క ఫార్ములాస్, అదేవిధంగా వాటికి చిన్న డెఫినేషన్స్. అండ్ నెక్స్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, బెండింగ్ స్ట్రెస్, మోర్ సర్కిల్, ఇంపాక్ట్ లోడ్, షాక్ లోడ్, అదేవిధంగా స్టాటిక్ లోడ్, వాల్ థిక్నెస్, వాల్ థిన్నెడ్ షాఫ్ట్స్ ఇన్ సిరీస్. అండ్ నెక్స్ట్ స్ప్రింగ్స్, థిక్ వాల్డ్ స్పేర్స్, థిక్ వాల్డ్ సిలిండర్స్. అండ్ ఈ యొక్క ఫార్ములాస్ అన్ని కూడా మీరు బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫార్ములాస్ బైహార్ట్ చేస్తేనే మీకు ఎగ్జామ్ టైంలో మీకు గుర్తుకు రావడం జరుగుతుంది, లేదా ఈ యొక్క ఫార్ములాను ఉపయోగించుకొని ప్రాబ్లమ్స్ని చేయాలి. సో ప్రాబ్లం ఎక్కడ దొరుకుతుందంటే ఈ యొక్క ఫైల్ మీకు అందుబాటులో ఉంటుంది. సో మనకు ఇక్కడ క్వశ్చన్ లేదు కానీ ప్రొసీజర్ ఉంది. మరి ఈ యొక్క క్వశ్చన్ ఎక్కడి నుంచి దొరుకుతుందంటే ఆ యొక్క క్వశ్చన్ యొక్క డేటా కూడా సపరేట్గా ఉంచడం జరిగింది. మొత్తం మీద మీకు 3 ఫైల్స్ అనేవి రావడం జరుగుతుంది. క్వశ్చన్స్ కోసం ఒక ఫైల్, మనకి ఇక్కడ ఫార్ములా, అదేవిధంగా దాని యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో మీకు ఇక్కడ సింప్లిఫైగా ఏ విధంగా అప్లై చేస్తారన్నది మీకు ఇక్కడ అందుబాటులోనే ఉంటుంది. డైరెక్ట్ మనకు అక్కడ ఇచ్చిన క్వశ్చన్లో చిన్న చిన్న పాయింట్స్ని మనం తీసుకుంటాం. సో ఆ యొక్క క్వశ్చన్ సంబంధించి మీకు ఫైల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థియరీ ఆఫ్ మిషన్స్, అండ్ నెక్స్ట్ వైబ్రేషన్స్, అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మిషన్ డిజైన్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం ఇంపార్టెంట్ అయినటువంటి, అదేవిధంగా గతంలో ఎగ్జామ్లో వచ్చినటువంటి టాపిక్స్ అనేవి మ్యాక్సిమం కవర్ అయ్యేటట్టు ఈ యొక్క టోటల్ డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫర్, అండ్ నెక్స్ట్ థర్మోడైనమిక్స్ అండ్ అప్లికేషన్స్, ఇంజనీరింగ్ మెటీరియల్స్, మెటల్ కాస్టింగ్, సోలిడిఫికేషన్. ఆ యొక్క టైం అంతా మనకి దీంట్లో రావడం జరుగుతుంది. ఎగ్జామ్లో మనకి దీంట్లో ఎక్కువగా కూలింగ్ టైం కానీ అదేవిధంగా పౌరింగ్ టైం అనేది ఎక్కువ సార్లు అయితే అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫార్మింగ్, రోలింగ్, పంచింగ్, డ్రాయింగ్, బెండింగ్, వీటికి సంబంధించి మన గేట్ లెవెల్లో కూడా ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్. అండ్ నెక్స్ట్ వెల్డింగ్. సో ఆర్క్ లెంత్ ఎంత, పవర్ క్యారెక్టరిస్టిక్స్, హీట్ జనరేటెడ్, వెల్డింగ్ స్పీడ్. సో వీటి గురించి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఈ యొక్క పాయింట్ నెంబర్ 3 and 4 నుంచి. అండ్ నెక్స్ట్ మిషనింగ్, ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి దీని గురించి అడుగుతుంటారు. మిల్లింగ్, లేతింగ్, అదేవిధంగా షేపర్, స్లాటర్, ప్లేనర్, గ్రైండింగ్, వీటి గురించి. అండ్ నెక్స్ట్ మెట్రాలజీ అండ్ ఇన్స్పెక్షన్. సో మనకు దీంట్లో చాలా ఫార్ములాస్ అయితే ఉండడం జరిగింది కానీ ఎగ్జామ్లో మాత్రం ఇవే ఎక్కువ సార్లు అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా మనం థియరీ డిస్కస్ చేసుకునేటప్పుడు అక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ అన్నింటిని కూడా హైలైట్ చేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క ఫార్ములాస్ని కూడా మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సిఐఎం, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ అదేవిధంగా పిపిసి, ఐసి, ఇన్వెంటరీ కంట్రోల్. అండ్ లాస్ట్ వచ్చేసి ఓఆర్, సింప్లెక్స్ మెథడ్ కానీ అదేవిధంగా అసైన్మెంట్ మెథడ్ కానీ, పెట్టెన్ సిపిఎం కానీ, సీక్వెన్సింగ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ మెథడ్ కానీ, ఈ యొక్క టోటల్ డేటా అంతా కూడా. సో మీరు ఈ యొక్క ఫస్ట్ ఈ యొక్క ఫార్ములాస్ అన్ని కూడా మీరు బైహార్ట్ చేయండి. బైహార్ట్ చేసిన తర్వాత ఈ యొక్క ఫైల్తో పాటు నేను ఇప్పుడు మీకు ఇచ్చేటటువంటి అనదర్ ఫైల్, ఈ యొక్క ఫైల్ నెక్స్ట్ మీకు ఇక్కడ మొత్తం 3 ఫైల్స్ వస్తాయి. ఈ యొక్క 3 ఫైల్స్ని ఓపెన్ చేసి మీరు ఆ యొక్క టోటల్ డేటాని ప్రాక్టీస్ చేయొచ్చు. సో దీన్ని మీకు రిఫరెన్స్ కింద పక్కన పెట్టుకొని నేను ఇచ్చినటువంటి డేటాలో డైరెక్ట్ ఈ యొక్క టాపిక్ డైరెక్ట్ మీకు అక్కడ 511 అని కనిపిస్తుంది. ఈ యొక్క 511 అనేది దేనికి సంబంధించింది, మనకి ఇక్కడ ఉన్నటువంటి మిషన్ డిజైన్ సంబంధించి కాబట్టి మిషన్ డిజైన్ టాపిక్లో 511 అనేది మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది.
ఆ యొక్క క్వశ్చన్ మీరు అక్కడ చదవండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ చూసుకుంటే ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా మీరు ఇక్కడ సాల్వేషన్ చేయొచ్చు. అదేవిధంగా మీకు ఈ యొక్క మెటీరియల్ అంతా కూడా మన యొక్క సిరీస్లో అందుబాటులో ఉంటుంది. సిరీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే యాక్టివేట్లోకి రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంకా ఈ యొక్క సిరీస్ తీసుకోలేదో వాళ్ళంతా కూడా సిరీస్ తీసుకోండి. ఆల్రెడీ మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ అయితే అయిపోవడం జరిగింది. తెలంగాణలో మనకు యాజ్ పర్ ద ఓల్డ్ డేటా ప్రకారం మనకు జూలై 1కే కండక్ట్ చేస్తున్నారు. సో మనకు జస్ట్ ఇంకా 12 to 13 డేస్ మాత్రం టైం ఉంది కాబట్టి ఇమీడియట్గా మీరు యొక్క థియరీ మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని ఈ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్, అదేవిధంగా మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా ఇన్బిల్ట్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ స్కోరింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సిరీస్ అనేది కేవలం 499కి ఉంది. అదేవిధంగా సిరీస్ సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మన యొక్క టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ లింక్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడికి వెళ్ళి గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అప్పటి వరకు స్టేట్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. Are you preparing for PG Set 2020? Searching for best online coaching centers? Then visit Srinovus Mech PG Set Digital Classes Series. Mechanical Engineering Special. Hundreds of videos, 100% syllabus cover 20 plus subjects, daily announcements, study materials, personalized group for easy community, and many more. For demo classes visit Srinovus Mech YouTube channel, series under $499 only.